వాట్ హ్యాపెన్ ఆన్ దట్ డే మ్యామ్? December 26th అసలు ఏం జరిగింది? December 24th. 24th, రైట్. December 24th, it was a foggy night, and my son was driving the car and he hit the barricade. ఓకే. And I was not in India. I was in US at that time. And సార్ కూడా అప్పుడు దుబాయ్లో ఉన్నారు. అయితే అప్పుడు బ్యారికేడ్కి హిట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఫాదర్కి, సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి, నా బ్రదర్స్కి అందరికీ రాహిల్ కాల్ చేశాను. చేస్తే వాళ్ళు అందరూ అక్కడ వెళ్ళి రాహిల్కి తీసుకొని ఇంటికి తీసుకువచ్చినారు. కానీ అందరూ ఏం చెప్పినారంటే మేమందరూ పారిపోయినారు ఇండియా నుంచి. అది రాంగ్. ఫస్ట్ అది రాంగ్. మేమైతే ఆల్రెడీ బయటనే ఉన్నా, నేను యూఎస్లో ఉన్నా, సార్ దుబాయ్లో ఉన్నారు. సో రాహిల్ ఈజ్ ఎ స్టూడెంట్ in Dubai, one of the Dubai university. He is studying in Dubai right now. So he has to go back. He came for the holidays and he has to go back. So he went back to Dubai for studies, to continue his studies. అయితే అప్పుడు ఇది అయింది. దానికోసం వాళ్ళు ఫరార్ హోగే, చలేగే, భాగ్గే, ఫ్యామిలీ భాగ్గే అని అబద్ధం. ఇదే కేసుకి సంబంధించి పంజాగుట్ట సిఐని ఎందుకు సస్పెండ్ చేశారు దుర్గాని? ఎందుకు సస్పెండ్ చేసినారు అంటే అది పర్సనల్ గ్రడ్జ్ అనుకుంటా నేను. ఎందుకంటే డీజీపీ సార్ గారు మొత్తం స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసినారని అని నాకు కూడా తెలిసింది. ఎందుకు చేసినారు అంటే నాకు తెలియదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, బాబుకు ఇడ్చేసినారు, ఇది అది అని. బ్యారికేడ్ హిట్ చేసిన కోసం నాకు తెలిసిన, మీకు మాలూమ్ హై, సో దిల్ బి సమ్ ఫైన్ and they'll let him go and all. So that's what we was thinking, but we don't know that they'll drag इसको drag करके इसको इतना बड़ा करेंगे. He is a student, he has to study, he was studying there, he has to go back. After that they have LOC सबके ऊपर लगा दिए, whoever went to abroad. उसके बाद मेरे मामू for work, he always, we travel up and down, तो मेरे मामू पे, मेरे भाई पे, बहुत सारे लोगों पे लगाए. इवन मेरे रिलेटिव्स पे, मेरे काम वालों पे, बहुत जो भी उस दिन वहाँ पर मौजूद थे, जो भी वहाँ पर उस दिन गए थे, उन सब के ऊपर केस डाले. उन सब के ऊपर केस डाल दिए. जो भी यहाँ पर थे वो गए और 41A बेल लेकर आ लिए. इन्वेस्टिगेशन हुआ, सब हुआ, सबको सेम प्रोसीजर में सबको बेल दे दिए, सब दे दिए. राहिल को और सर को दोनों को LOC डाले. फॉर हिटिंग ए बैरिकेड दे पुट एन LOC. हाई कोर्ट से हम लोग LOC निकाल दिए, नॉट टू अरेस्ट बोल के LOC निकाले बाद राहिल को हम लोग इंडिया बुलाए सैटरडे नाइट. राहिल जब आया तो इमिग्रेशन वाले रोके, फिर LOC राहिल जब उनको दिखाया तो इमिग्रेशन वाले ठीक है आप जाओ बाबू बोल के छोड़ दिए. वो बाहर आया, आई हग्ड हिम. उसके बाद देयर वाज अराउंड 15 to 20 members police standing around us. I asked them, all of them were in civil dress, 2 of them were in dress. అయితే నేను అడిగిన, మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ? అరెస్ట్ చేసి నీకు వచ్చినాం. అయితే నేను అడిగిన, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉండండి. లేదు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇన్ఫర్మేషన్ అంటే క్రిమినల్, మీరు అట్లా తీసుకుంటారా? మీ దగ్గర ఒకవేళ మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నాకు చూపండి, నేను కూడా వస్తా, నేనే తీసుకువస్తా, మీరు కూడా మా బండిలో కూర్చోండి. ఆ క్లిప్ కూడా నా దగ్గర ఉంది. అయితే లేదు, మేము నమ్మను, ఇది అది. అయితే కంటెంట్ పెడతాం, వల్ల మీరు ఇట్లా చేస్తున్నారు, హైకోర్టు ఆర్డర్కి ఇట్లా చేస్తున్నారు, మీరు మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది నాట్ టు అరెస్ట్ అని. నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని నేను కొంచెం అక్కడ చెప్పినారు. వాళ్ళు కూడా చాలా తమాషా, ఎయిర్పోర్ట్ దగ్గర చాలా తమాషా చేసినారు. నేను రాహిల్కు ఇంటికి వచ్చేసినారు. రంజాన్ నడుస్తుంది అప్పుడు. మార్నింగ్ 9:30కు స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్ అక్కడ పోయి సోమాజిగూడకు రాహిల్కి అక్కడ ఇడిసి కూర్చున్నాం. అయితే ఆర్సీ తీసుకురండి, ఇది తీసుకురండి, అందరికీ అట్లనే దొరికింది బెయిల్. 41Aలో అందరికీ దొరికింది. రాహిల్కు కూడా అదే ఇవ్వాలి వాళ్ళు చూసుకుంటే. కానీ రాహిల్ మార్నింగ్ 9:30 నుంచి, సండే మార్నింగ్ 9:30 నుంచి మండే 5 o'clock దాకా, ఎర్లీ మార్నింగ్ 5 o'clock దాకా అక్కడనే ఇన్వెస్టిగేషన్ చేసినారు వాళ్ళు. సోమాజిగూడ పోలీస్ స్టేషన్లో ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చినారు. అక్కడ వచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను అడిగిన, ఒక బ్యారికేడ్ హిట్ చేసిన కోసం మీరు ఇంతమంది ఇంట్రోగేషన్ ఎందుకు చేస్తున్నారంటే
కోఆపరేట్ చేస్తలేదు బాబు. అయితే నేను చెప్పిన ఏం కోఆపరేషన్ మీకు కావాలి? బాబు చెప్పినారు అప్పుడే, మమ్మ దే आर आस्किंग मी अबाउट द ओल्ड केस। ऐसे सर बैरिकेड हिट करने का केस है, आपके पुलिस स्टेशन में तो यही केस चल रहा, आप वो केस को ये केस को एक जगह क्लब क्यों कर रहे? అమ్మ మీరు కూర్చోండి బయట, రాహిల్ ఫాస్టింగ్ ఆ రోజు. అయితే 4 అయింది, 5 అయింది, 6 o'clock నేను పోయి రిక్వెస్ట్ చేసిన, రోజా టైం ఇప్పుడు కొంచెం టైం మాకు ఇస్తే నేను ఫాస్టింగ్ ఓపెన్ చేస్తాను. సరే అడుగుతా ఇది అది అని టైం ఇచ్చినారు. టైం ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు బాబు చెప్పినారు వాళ్ళు ఎట్లా హరాస్మెంట్ చేసినారు బాబుకు. ऑल दोज आवर्स वो रूम में बिठा के उसको, अब तुम्हारे को बताते तुम्हारा फादर पोजीशन में नहीं है, ये नहीं है, बॉडी शेम करना, सिट डाउन सिट अप बोलना, ये बोलना वो बोलना, मारते बोल के लकड़ी दिखाना, विच इज़ नॉट अलाउड. इतना उसको हरासमेंट करे, इतना हरासमेंट करे, कॉलिंग समवन, आई डोंट नो हु द समवन इज़, talking to them and harassing Rahil for every minute. They are not letting, यहाँ तक के सर नहीं बोल के अंकल, because that's the respect, you know. बच्चा है, he is just 20, he don't know how to talk with police, he don't know कैसा interact करना, because that's how we all talk, uncle auntie this that, that's a respect. अंकल बोलने से आई एम नॉट योर अंकल, कॉल मी सर बोल के उसको 2-4 घंटे ऐसे ही खड़ा दिए खाली उसको. देन ही सेड ओके सॉरी सर. देन उसको फिर बिठाए, उसको बॉडी शेम करना, उसको हरासमेंट करना, उसको टॉर्चर करना. ही इज़ अ स्टूडेंट, ही इज़ नॉट क्रिमिनल, और कोई केस ऐसा कुछ नहीं है उसके ऊपर. यू कैन टेक आउट द कंडक्ट ऑफ हिज, आई एम टेलिंग अगेन एंड अगेन. ही स्टडीज इन ओकरिच, ही स्टडीड इन लिवरपूल फुटबॉल क्लब, ही इज़ what do you call, he loves football like anything, so he's a sports person. And because of the COVID was going on, I shifted him from UK to दुबई. ईजी होता जाने, बिकॉज बॉर्डर क्लोज हो जा रहे थे कोविड के वजह से. देर आर सो मेनी थिंग्स हैपनिंग that because of the deadly virus and all. So I shifted him after 2 years. I shifted him to Dubai to studies. So he is studying in one of the Dubai university now. So he has to go work for studies and all. He went for that. For that they made so much a big issue. Bhagge. We are not going anywhere. We are good citizen of Indian, and we are Indian citizen. We are Indian. We'll stay here only forever. We won't run anywhere. We will fight with everything. After that, उसको रिमांड करके जेल में डाल दिए फॉर बैरिकेड. फॉर दिस बैरिकेड केस आई एम टेलिंग, रिमांड करके जेल में फॉर मंडे, ट्यूसडे, 2 nights. Thursday, Wednesday he was out at 6:30, 7 o'clock something. We came home, we opened our fast on the way, we came home. Thursday was Eid, we celebrated the Eid, and then later on we got to know that they are digging the old case where Rahil, FIR में राहिल का नाम नहीं है, कुछ नहीं है, पुराना इन्वेस्टिगेशन सब कुछ हो गया. All was clear, everything was clear. पुराने जो भी ऑफिसर्स है, CV आनंद, I guess commissioner साहब, and many of them, whoever has investigated this case, I would request all of them to please come and clarify. We cooperate with them, we did everything, no influence, no power, nothing. We just cooperate as everyone, as a normal person. जैसे सब cooperate करते उसी तरह जब भी cooperate करे, अभी भी उसी तरह cooperate करे. But they are just behind my son for what? I have no idea why they are doing this for a student. Because I guess only because we are in politics, very much active in politics, mother and father, so they are doing this to my son. I would request them, if we hurt you, please आप हमसे आओ, हमसे बात करो, हमारे बच्चों के साथ मत करो.